హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు అయితే డే 3 ఆఫ్ పటాయా అండి. మేమైతే ఒక గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇది నాచ్ ట్రాపికల్ గార్డెన్ అండి. ఇది మనకి పటాయా నుంచి అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ ట్రాపికల్ గార్డెన్. ఇది చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎలిఫెంట్ షోస్ అట్లాగే డైనోసార్స్ పిల్లలకి బాగా నచ్చాయి. అయితే గార్డెన్లా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళండి. ఫస్ట్ అయితే మేమైతే ఈ ట్రాపికల్ గార్డెన్కి మమ్మల్ని అయితే 10కి అట్లా మేము బయలుదేరాం. మా హోటల్ కాడ నుంచి పిక్ చేసుకున్నారు. తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది. హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పట్టింది మేము ఇక్కడికి వెళ్ళేదానికి. ఎప్పుడైనా మీరు పటాయా వెళ్ళినప్పుడు ఇట్లాగా ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా అట్లా వెళ్ళినప్పుడు మనకేంటంటే ఒక ప్లేస్కి అంటే ఒక ప్లేస్కి చాలామంది వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా వ్యాన్ అయితే ప్రిఫర్ చేస్తారు. సింగిల్గా ఆ ప్లేస్కి వెళ్ళే పని అయితే కార్ అయితే డ్రైవర్ అయితే కార్ అయితే తీసుకొస్తారు. మాకైతే ఈరోజు మాతో పాటు ఇంకో కపుల్ ఉండడం వల్ల మాకైతే వ్యాన్ అయితే తీసుకొచ్చారు. చాలా అంటే చాలా లగ్జరీగా ఉంటాయి కొన్ని వ్యాన్స్. మాది కూడా అట్లాగే అనిపించింది మాకైతే. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రాగానే మనకి ఫ్లవర్స్, డైనోసార్స్ చిన్న చిన్నవి అవి, అట్లాగే క్యాక్టస్ టైప్స్ అట్లాగా చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఫస్ట్ అయితే ఇక్కడికి రాగానే టికెట్ తీసుకున్నాం. మేమేం టికెట్ అయితే ఏం బై చేయము, ఎందుకంటే మేము పే చేసిన దాంట్లోనే మనకి ఈ టికెట్స్ అట్లాగే పాసెస్ అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి. ఫస్ట్ అయితే మాకైతే మా డ్రైవరే మాకు టికెట్స్ అవన్నీ తెచ్చిచ్చేసి ఇక 2 షోస్ జరుగుతాయి. ఆ షోస్ అయిపోయాక మీకు బయటకు వస్తే నెక్స్ట్ గార్డెన్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేము వెళ్ళే దారిలో అయితే ఇట్లా చిన్న చిన్నవి డైనోసార్ బొమ్మలు పిల్లలు, అట్లాగే ఎలిఫెంట్స్ ఇట్లాగా రైడ్స్ ఉంటాయి కదా, ఎలిఫెంట్ రైడ్స్ అట్లాగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే, ఎవరైనా ఇట్లాగా ట్రై చేయాలి ఎలిఫెంట్ రైడ్స్ అనుకున్న వాళ్ళైతే 100 బాట్స్ కడితే మిమ్మల్ని అయితే రైడ్కి తీసుకెళ్తారు. తర్వాత ఇక్కడి నుంచి మనమైతే ఒక షోకి అయితే వెళ్తున్నాము. ఆ షోకి వెళ్ళేటప్పుడు మనకి ఇట్లాగా లోపల మొత్తం ఆల్ థింగ్స్ ఇట్లా బొమ్మలు ఇట్లాగా షాపింగ్ ఏరియా లాగా క్రియేట్ చేశారు. వెళ్తున్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవడానికి బాగుంటుందని అట్లా పెట్టారు. కాస్ట్ అయితే బీభత్సంగా ఉంది, చూసుకొని తీసుకొని. అట్లా ఆఫర్స్ కూడా ఉన్నాయి కొన్ని దగ్గరలో. మాకైతే ఈ షో అయితే పెట్టారు, లైక్ అల్కజార్ షో లాగా అనిపించింది నాకైతే. నేను చూశాను అల్కజార్ షో చూసిన తర్వాత ఈ షో చూస్తే సేమ్ అట్లాగే అనిపించింది, కొంచెం మార్పు. వీళ్ళు ఏంటంటే దీంట్లో మనకి వాళ్ళ థాయిలాండ్ వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి సంబంధించింది అని దీంట్లో అయితే ఈ ప్రోగ్రాంలో అయితే చూపించారు. మనకి ఇండియాకి సంబంధించిన ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా, డ్యాన్స్ సాంగ్ కూడా ఇక్కడ పర్ఫామ్ అయితే చేశారు. అట్లాగే ఇక్కడ మనకి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక దీనికి ఎదురుగానే ఎలిఫెంట్ షో అయితే జరుగుతుంది. మనకి ఆ ఎలిఫెంట్ షో కూడా చూపిస్తారు. మనకి ఏంటంటే ఇక్కడ ఏవీస్ వేసి ఎట్లాగ వచ్చారు ఇక్కడికి, థాయిలాండ్ ఎలా క్రియేట్ అయిందని చూపిస్తూ ఉంటారు. మనం అక్కడి నుంచి మనకైతే ఎదురుగా ఉన్న దాంట్లో వాళ్ళే మనకి డైరెక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇటు నుంచి ఇటు వెళ్ళాలి అని చెప్పి మనమే ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇక్కడికి రాగానే ఎలిఫెంట్స్తో ఇట్లాగా ఎవరైనా లిఫ్ట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి 100 బాట్స్ అట్లా కడితే మిమ్మల్ని లిఫ్ట్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. వాటికి ఫీడ్ చేయాలంటే 50 బాట్స్ కడితే వాటికి ఫీడ్ చేయొచ్చు. ఇట్లాగా వాళ్ళ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. వాటితో జిమ్నాస్టిక్స్ అట్లాగా గేమ్స్ ఆడిపించారు, అట్లాగే రన్నింగ్ రేస్, అట్లాగే యోగా చేయించారు ఎలిఫెంట్స్తో, అట్లాగే పెయింటింగ్ వేయించారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే బాగా నచ్చింది, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము మేము కూడా. అలాగే ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్, మీకు ఫొటోస్ దిగారు కదా, ఆ ఫోటో ఫ్రేమ్స్ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఎదురుగా ఉన్నారు కదా అమ్మాయిలు, కవర్స్ పట్టుకొని వాళ్ళు మీ ఫొటోస్ అయితే మీకు తెచ్చిస్తారు. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇక్కడికి వచ్చి చూసారు కదా ఎలిఫెంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. చిన్నపిల్లలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మాకైతే మా అల్లుడు గుర్తొచ్చాడు, ఎందుకు తీసుకురాచుకోలేదు అని. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. చిన్నపిల్లలు అయితే చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఎట్లా తీసుకెళ్తున్నారో,
చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఇలా గేమ్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ గేమ్స్ వాటికి చేస్తారు కదా, ట్రైన్ చేసిన గేమ్స్ అన్నీ మనకైతే చూపిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ ప్రోగ్రామ్ ఇట్లా జరుగుతుంది. దీని తర్వాత మనకైతే గార్డెన్ ఎక్స్ప్లోరింగ్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన ఏజెన్సీవి ఎవరికైనా కాంటాక్ట్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేనైతే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను. మేము కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే వెళ్ళాము. మాకు ఎంత అయింది, ఎంత కాస్ట్ పడింది అవన్నీ కూడా నేను ఒక సపరేట్ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి మాకు ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యేలోపు 12:30 అట్లా అయింది. మేము ఏం చేసామంటే ముందు ఎక్స్ప్లోరింగ్ కాకుండా లంచ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి మాకు లంచ్ అక్కడే పెట్టారండి. మాకు అక్కడే గార్డెన్లోనే మాకైతే వాళ్ళు ఇచ్చారు ఫుడ్ కూపన్స్ అవన్నీ. మేము అక్కడే లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మీరు ఈ ఎక్కువ పర్సెంట్ మాకైతే ఇండియన్ ఫుడ్స్ సంబంధించిన రెస్టారెంట్సే వాళ్ళు ఇచ్చారు. మేము వెళ్ళిన ఏజెన్సీలో ఇబ్బంది ఏం పడాల్సినంత అవసరం అయితే లేదు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు కూడా ఫుడ్ కూడా చాలా అంటే చాలానే బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి మీరైతే. మేము అదంతా చూసేసుకున్నాక లంచ్ చేసుకున్నాక మనల్ని అయితే ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళి వదిలిపెడతారు. అక్కడి నుంచి మనము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మీరు లేకపోతే మాకు కార్స్ అవి ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ కార్స్, మాకు పర్లేదు మేము డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళైతే స్కై వ్యూ లాగా ఉంటుంది మనకి నడిచేదానికి. దాంట్లో వెళ్ళిపోయి మీరైతే ప్రతి ఒక్క ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నేను మొత్తం కవర్ చేసాము అనుకుంటున్నాము. అంటే దగ్గరగానే ఉంటుంది. నడుచుకొని వెళ్ళేదానికంటే నేనైతే దీంట్లో వెళ్ళడమే బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు మనకి ఇవే ప్రిఫరెన్స్గా పెట్టుకోవాలి. నడుచుకొని వెళ్తాము అంటే కష్టమైపోతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ట్రావెల్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు స్కై వ్యూ దాంట్లో మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి దారి పొడుగున యానిమల్స్కి సంబంధించిన స్టాచ్యూస్, ట్రీస్, టైప్స్ ఆఫ్ ట్రీస్, క్యాక్టస్తోనే డిఫరెంట్ కలర్స్ అన్నీ చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. అలాగే ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్లోకి మనం ఎక్కడ నుంచి వచ్చామో అక్కడి నుంచి మనల్ని అయితే తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి ట్రీస్ కుండీల్లో పెట్టి వాటికి డిజైన్ అంటే రూట్స్ని ఎట్లా డిజైన్ చేశారో. ఈ ట్రీస్ని ఏం పేరుతో పిలుస్తారో అయితే నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇక్కడి నుంచి వెళ్ళాక మనకి స్కై వ్యూ ఇది చూపిస్తానన్నాను కదా, నెక్స్ట్ అది మెట్లు లాగా ఉంటుంది. ఆ మెట్లలో మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు అనుకున్న వాళ్ళు వెళ్తూ ఉండొచ్చు. నేను లాస్ట్లో కూడా చూపిస్తాను ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, మీరు ఎన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశారు అని కూడా మేము కూడా చూసుకున్నాము. దాంట్లో మాకు 1 or 2 మిస్ అయినాయి. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడ దాకా అని. అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము మేమైతే. చూడండి అటు ఇటు ఎలిఫెంట్స్ అట్లా ఉన్నాయి. స్కై వ్యూ కదండి అది, ఆ మెట్లు అవన్నీ. మనం ఇక్కడి నుంచి అయితే మనకి మెయిన్ గార్డెన్ అయితే స్టార్ట్ అవుతుంది. నాచ్ గార్డెన్ అండి. మనము ఈ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్ దగ్గర వాళ్ళు ఆపుతారు. ఎవరైనా దిగాలనుకుంటే మొహమాటం పడకుండా దిగండి. ఎందుకంటే మనం ఆ ప్లేస్ మిస్ అయినట్టు దిగిపోయాము. మేము అట్లాగే ఒక ప్లేస్ అయితే మిస్ అయ్యాము. అంటే పాట్స్తో ఒక గార్డెన్ లాగా తయారు చేశారు. ఆ లోపలికి వెళ్తే మొత్తం పాట్స్ ఉంటాయి కదా, క్లే పాట్స్, వాటితో చేసిన వస్తువులు అట్లాగే వాటికి చేసిన డెకరేషన్స్ అవన్నీ మేమైతే మిస్ అయ్యాము. బయట నుంచి చూసాము ఎందుకంటే మా వ్యాన్లో వాళ్ళు దిగలేదు. సో ఏం లేదనుకొని మేము కూడా లైట్ తీసుకున్నాము. తీరా మేము తర్వాత చూస్తే పాట్స్తో అవన్నీ డెకరేషన్ చేసినారు, బాగుండింది. అందుకని మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా మేము ఈ ప్లేస్లో దిగాలనుకున్న వాళ్ళు దిగి ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకో వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్లో ఎక్కొచ్చు మీరైతే. ఇదిగోండి పాట్స్కి సంబంధించిన ప్లేస్ ఇది. అది చూడండి ఎట్లా ఉండిందో, బయట నుంచి చాలా బాగుండింది. లోపల ఎట్లా ఉండిందో నేనైతే చూడలేదు. మీరైతే కంపల్సరీగా విజిట్ చేసి చూడండి, ప్రతి ఒక్క ప్లేస్ విజిట్ చేయండి ఎందుకంటే బాగుంటుంది.
అట్లాగే ఈ ప్లాంట్స్ అంట మనకి మెడికల్ వాల్యూకి సంబంధించిన ప్లాంట్స్ అంటే అండి, ఇది ఎయిర్ పీల్చడం కూడా చాలా మంచిదంట. ఇది చూడండి, బొమ్మలు చిన్నపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఇమేజెస్ వాళ్ళు స్టాచ్యూస్ అయితే ఇట్లా పెట్టేస్తున్నారు. ఇట్లాగా క్షీరసాగర మదన సంబంధించింది, వాళ్ళు కూడా కేరళ ఐ మీన్ థాయిలాండ్కి సంబంధించిన కొరియన్స్ ఇది ఉంటుంది కదా, వాళ్ళ ఇమేజెస్ అట్లాగా స్టాచ్యూస్లా పెట్టారు. ఇదైతే మనకి ఒక ప్లేస్ లాగా చీమలు అండి అవన్నీ మీరు చూస్తున్నారా, అది గమనించారు. నాకు చీమలు నేను కూడా చాలాసేపటి తర్వాత నాకు కూడా అర్థమైంది, అవి అట్లా పెట్టుండేలోపు చీమలు. ఇట్లా పాట్స్, ట్రీస్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీ ఒక్కొక్క విధానంగా ఒక్కొక్క దాన్ని ఎన్ని విధానాలుగా పెట్టాలో అన్ని విధానాలుగా పెట్టారు. మనల్ని అయితే నెక్స్ట్ ఇవన్నీ పిక్చర్స్ ఎలా పిక్చర్స్ క్లియర్ పెట్టారో అట్లాగన్నీ జింకలు, లాఫింగ్ బుద్ధ బొమ్మ, అట్లాగే ఇటు విఘ్నేశ్వరుది బొమ్మ ఉన్నింది, చాలా బాగుంది, చాలా పెద్దది కూడా బొమ్మ. పాండాస్, డియర్స్, రకరకాల ఆవులు, రకరకాల జంతువులు అన్నీ స్టాచ్యూస్ లాగా పెట్టేశారు ఇక్కడ. ఇది ఒక ప్లేస్. ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ ఇవన్నీ ఒక ప్లేస్ లాగా. ఒక్కో ప్లేస్ మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుండింది, చల్లగా ఉండింది క్లైమేట్ అయితే. డైనోసర్స్ టైప్ చాలా టైప్స్ ఉన్నాయి డైనోసర్స్ అయితే. ఇవైతే మనకి ఒక్కొక్క ట్రీస్ వాటిల్లో కన్నా మనకి చెట్లు ఏదైనా చూడాలనుకున్న వాళ్ళైతే ఈ బస్సులో వెళ్ళడం కరెక్ట్. ఎందుకంటే మనం వెళ్ళి నడుచుకుంటా పోయి ఆ ట్రీస్ ప్రతి ఒక్క దాంట్లోకి అయితే మనల్ని అలౌ చేయనీరు ఆ ట్రీస్ దగ్గరికి. కాబట్టి ఏదైనా మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళండి, లేదనుకుంటే వ్యాన్లో వెళ్ళిపోండి సరిపోతుంది. ఇప్పుడు మనమైతే క్యాక్టస్కి సంబంధించిన ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూడండి చాలా అంటే 1, 3, 5 అట్లాగా క్యాక్టస్ కలర్స్, వైట్, రెడ్, పింక్, ఎల్లో. ఇక్కడ బుద్ధిజం సంబంధించినవి ఉన్నాయి. అలా మనము ఇటు సైడ్ తీసుకొస్తే ఇక్కడ ట్రీస్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. మనకి డెకరేషన్కి యూజ్ చేసుకుంటాం కదా ఇంటి ముందు, నర్సరీ లాగా అట్లాగా. ఇవన్నీ ఫ్లవర్స్ అండి, ఇవన్నీ కలర్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్లో. ఆకులు కూడా వెరైటీగా అట్లా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం వేరే దగ్గరికి వస్తే ఇక్కడ పాట్స్ చాలా బాగున్నాయి అసలు, వెరైటీగా ఫేస్ కట్లు పాట్స్ అట్లాగా ఒక్కొక్క టైపు హ్యాట్స్తో పెట్టుకున్నాయి బొమ్మలు, ఫేస్తో ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. క్యాక్టస్, ఇవన్నీ క్యాక్టస్ ట్రీస్ టైప్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనల్ని అయితే నెక్స్ట్ అటు సైడ్ కూడా క్యాక్టస్ సైడ్ అట్లా ఉన్నాయి. ఇట్లాగా వెహికల్స్ మనల్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు. ఇవి చూసుకున్నాక మనల్ని అయితే ఈ ప్లేస్లో అయితే మమ్మల్ని అయితే దింపారు అనుకుంటున్నాం మేము. చూడండి, ఇక్కడ ఒక్కొక్క దగ్గర మనకైతే డైనోసార్కి సంబంధించిన వాయిసెస్ అట్లాగా వాళ్ళు పక్కన పెట్టే ఉంటారు. ఇక్కడ నుంచి అయితే మేము అక్కడ దింపాక అక్కడ నుంచి మేమైతే స్కై వ్యూలో నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ మనకి కాఫీ షాప్ ఉంటుంది, ఆ కాఫీ షాప్లో నుంచి మనకి పైకి అయితే మెట్లు ఉంటాయి. ఆ మెట్లకి వెళ్ళి మనమైతే ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం. మేమైతే ఎక్కువ ప్లేస్ నడవలేదు, కొంచెం ప్లేస్ నడిచాము. బాగున్నాయి వరకు. ఇవన్నీ డైనోసర్సే అండి. డైనోసర్స్ చిన్న డైనోసర్స్, పెద్ద డైనోసర్స్, చాలా వెరైటీస్ ఆఫ్ డైనోసర్స్ అయితే మాకైతే ఇక్కడ కనిపించినాయి. మీరు ఎప్పుడైనా ఈ డైనోసర్స్ ఇట్లాగా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా మిస్ అయి ఉన్నాను అనుకున్న వాళ్ళు కూడా నాకు ఏదైనా చెప్తే అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను కూడా చూస్తాను, ఏదైనా మంచిగా ఉన్నప్పుడు. ఇట్లాగ మొత్తం నేను ఇంకా అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకున్నాక మళ్ళీ మాకు ఇక్కడ ఆ టికెట్ ఇచ్చారుగా, ఆ టికెట్ ఇచ్చేసాక మళ్ళీ మనల్ని అయితే మన స్టాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి వదిలిపెడుతున్నారు మనల్ని అయితే. మాకు తెలియదు ఈ నెక్స్ట్ స్టాప్ అంటే మేము వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు అనుకున్నాం, కానీ
మమ్మల్ని అయితే మా మెయిన్ ప్లేస్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇగో చూడండి పాండాస్ అట్ట కూర్చోండి, అసలు ఒక్కొక్క వెరైటీతో ఒక్కొక్క వెరైటీ ఇలా కూర్చోన్నాయి. డీర్స్ కానీ జింకలు అసలు మొత్తం అన్నీ ఆల్ మనకి జూ ఎట్లా ఉంటుందో అక్కడ యానిమల్స్ ఉంటాయి, ఇక్కడ స్టాచ్యూస్ లాగా పెట్టారు అంతే తేడా. మిగతా చాలా వరకు ఈ గ్రీనరీగా అట్లాగా ట్రీస్ చాలా బాగా పెంచి పెట్టారు. వాటిని డిజైన్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఇదొక ప్లేస్, ఇదొక సీయింగ్ పాట్, అవి రెండు చూసేది ఒక కింగ్ కాంగ్ది అదొక సీయింగ్ పార్ట్ అంటే అండి. ఇవైతే చెట్లు చూడండి అసలు భలే అనిపించింది నాకైతే. ఇక్కడ నుంచి మనల్ని నెక్స్ట్ ప్లేస్ వచ్చి మన మెయిన్ ప్లేస్ దగ్గర ఆపుతున్నారు. మనల్ని తీసుకొచ్చి మేము ఎక్కడి నుంచి ఎక్కామో అక్కడ దాకా తీసుకొచ్చి ఆపేశారు. ఇక్కడ 34 ఇవన్నీ ఉన్నాయి. ఆ 34ని మీరైతే కవర్ చేశారో లేదో ఇక్కడ మీరు వచ్చి చూడొచ్చు. ఆ కార్స్ది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో లాంగ్ అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ మేము ప్రతి ఒక్కటి చూసాము. నా దగ్గర వీడియో చూసుకొని నేను అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కటి. ఇక్కడ 34 ఉంటే ఆ 34 మీరు కవర్ చేసుకున్నారా లేదా అని వచ్చి నెక్స్ట్ వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేస్తాను. గో అండ్ వాచ్ ఇట్. డే 4 ఏమేమి చేసాము అన్ని వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.